హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ప్రతి నెల ముగ్గురికి వృద్ధులకైతే ప్రతి నెల సహాయం చేయడం జరుగుతుంది. అలాగే మీ అందరి సహాయంతో ఇంకొంతమంది వృద్ధులకి సహాయం చేద్దామని అమ్మ సేవా ఫౌండేషన్ ద్వారా మేము ముందుకొచ్చాం. అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలేంటి, వాళ్ళకి ఎవరైనా ఉన్నారా లేదా వాళ్ళ బియ్యం కూడా సరిపోతున్నాయా, లేకపోతే బియ్యం లేకపోతే ఏం చేస్తున్నారు, ప్రతి ఇంటికి వెళ్ళి కూడా కనుక్కోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయాలు వింటుంటే చాలా బాధ అనిపించింది. కొంతమంది వృద్ధులకైతే 5 కేజీల బియ్యమైనా వస్తున్నాయి, కొంతమందికి అయితే అవి కూడా రావట్లేదు. వాళ్ళు చాలా బాధపడ్డారు. వాళ్ళ మాటల్లోనే చాలా బాధ అనిపించింది వినేసరికి. తినడానికి బియ్యం లేక, కొనుక్కోవడానికి డబ్బులు లేక, ఆకలితో బాధపడుతున్న ఈ వృద్ధులకి సహాయం చేయడానికి మన అమ్మ సేవా ఫౌండేషన్ ద్వారా మనం అయితే ముందుకొచ్చేసాం. అలాగే బియ్యంతో పాటు కొంత డబ్బులు కూడా మనం వీళ్ళకి ఇవ్వడం జరిగింది. చేసే పనులు మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో ఇంకొకరికి షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎవరైనా చూసి సహాయం చేయడానికి ముందుకు వస్తే మనం ఇంకొందరికి సహాయం చేద్దామనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఊర్లో ఎవరైనా వృద్ధులు తినడానికి కూడా ఇబ్బంది పడుతుంటే ఈ కామెంట్ బాక్స్లో తెలియజేసి లేదా అమ్మ సేవ ఫౌండేషన్ సంప్రదించి వాళ్ళకి హెల్ప్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను.